హలో, 10,000 ఇచ్చేసాను రా నిన్న కదా. హలో, టెంట్కి 20,000 ఇచ్చేసాను రా నిన్న కదా. అప్పు చేసి మరీ ఖర్చు పెట్టాలా? దేవుడికి మా పరిస్థితి తెలీదా? మా ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. సరే, ఒకసారి చెప్పి చూస్తాను. ఏవండి, కొంచెం డబ్బులు చూసి ఖర్చు పెట్టండి. మన ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు కదా, అప్పు చేసి మరీ ఇన్ని ఖర్చు పెట్టి చేయాలా? ఆపు నువ్వు. దేవుడి కంటే ఎక్కువ ఏం కాదు. నేను కమిటీ హెడ్ని, 1,00,000 ఖర్చు అయినా పర్లేదు కానీ రచ్చ రచ్చ అయిపోవాలి ఈసారి. ఏమైందండి డల్గా కూర్చున్నారు? ఏం చెప్పమంటావే, కమిటీ మెంబర్స్ నమ్మి 2,00,000 ఖర్చు పెట్టిన. ఇప్పుడు వాళ్ళేమో ఫోన్లు ఎత్తట్లేరు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు పిచ్చెక్కుతుంది. దేవుణ్ణి మనం గ్రాండ్గా నిమజ్జనం చేస్తేనే కరుణిస్తాడా అండి, లేదంటే కరుణించడా? ఒకప్పటి రోజుల్లో మనం అందరం కలిసి వినాయక చవితి తక్కువ ఖర్చుతో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అవును. ఏం బాధపడకండి, అందులో కొన్ని డబ్బులు నేను మీకు ఇస్తాను. ఇక్కడన్నా చూసి ఖర్చు పెట్టండి. సరే నాన్న. మనలో చాలామంది ఖర్చుకు మించి ఖర్చులు పెట్టి తర్వాత అవస్థలు పడుతూ ఉంటారు. అదే కాన్సెప్ట్ మీద మేము వీడియో చేసినాం. సో ఈ వీడియో చూసినాకైనా మీరు ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాం. అందరికీ హ్యాపీ వినాయక చవితి. చెప్పు. హ్యాపీ వినాయక చవితి అందరికీ.